పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో అన్ని గ్రహాలు కూడా రాశి మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఫలితాలు అనుకూలంగా మారతాయి. అసలు మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి, అంటే వీరికి ఆదాయ వ్యయాలు ఎంత మొదలైన విషయాలను మనం చూద్దాం. మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మిథున రాశి అంటే మృగశిర నక్షత్రంలో ఉండేటటువంటి 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, అలానే పునర్వసు నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకు ఈ మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం కనుక తీసుకుంటే 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. అసలు ఆదాయానికి వ్యయానికి కనుక తీసుకుంటే 14 రూపాయల ఆదాయం కలిగితే 2 రూపాయలు మాత్రమే ఖర్చు వస్తున్నది. మరి ఇది వాస్తవమేనా అంటే గ్రహస్థితి కూడా అందుకు అనుకూలంగానే ఉంది. జనరల్గా ఈ ఆదాయ వ్యయాలు అనేటటువంటివి ఉగాది ఏ వారం అంటే ఏ రోజునైతే ప్రారంభమవుతుందో దాన్ని బట్టి మనకు ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు నిర్ణయించబడతాయి. ఆదివారం రోజునైతే ఒక రకంగా, సోమవారం అయితే మరొక రకంగా, మంగళవారం అయితే ఇంకో రకంగా, ఇట్లా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు అయినప్పటికీ మరి 14 ఆదాయానికి 2 వ్యయానికి తగినటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నదనే చెప్పాలి. అంటే మిథున రాశి వారు దానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. అసలు గ్రహాల యొక్క స్థితిని కనుక పరిశీలిస్తే మార్చి 30వ తేదీన ఉగాది, మార్చి 30 నుంచి మే 18వ తేదీ వరకు కనుక తీసుకుంటే మే 18వ తేదీన రాహుకేతు గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నది. అలానే మే 14వ తేదీన గురుడి యొక్క రాశి మార్పు జరుగుతున్నది. మార్చి 30వ తేదీనే శనిగ్రహం యొక్క రాశి మార్పు కూడా జరుగుతున్నది. శని భగవానుడిని కనుక తీసుకుంటే ఇప్పటి వరకు కూడా శని మిథున రాశి వారికి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలోనే ఉన్నాడు. అంటే గత సంవత్సరం మనం పరిశీలించినట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో కూడా యోగాన్ని ఇచ్చే స్థానంలోనే ఉన్నాడు. అలానే ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో శని దశమ స్థానంలోకి, కర్మస్థానంలోకి వస్తున్నాడు. శని కర్మస్థానంలోకి వచ్చినప్పుడు కర్మస్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం యొక్క కారణం చేత మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. అంటే విశేషమైనటువంటి యోగాన్ని శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత కూడా పొందుతారు. అలానే దశమ స్థానంలోకి శని ప్రభావం రాగానే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, నీటి మీద ట్రావెల్ చేసేటటువంటి ఉద్యోగాలు కానీ ఎక్కువగా వీరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మే 14వ తేదీ వరకు, అంటే మార్చి 30 నుంచి మే 14వ తేదీ వరకు సంవత్సరం మారినప్పటికీ మిథున రాశి వారిలో గొప్ప చేంజెస్ ఏమీ కనపడవు. ఎప్పటి నుంచి మిథున రాశి వారికి చేంజెస్ కనిపిస్తాయి అంటే ఇప్పటి వరకు ఎవరైతే తీవ్రమైన ఉద్యోగ సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి మే 14వ తేదీ రాత్రి నుంచి, అంటే మే 15వ తారీఖు నుంచి ఊహించనటువంటి మార్పులను మిథున రాశి వారు పొందుతారు. కారణం ఏమిటంటే మే 14వ తేదీన మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశిలో ప్రవేశిస్తాడు. మే 14వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు మీ జన్మరాశిలో ఉంటాడు. అక్టోబర్ 18వ తేదీన మీ రాశికి 2వ స్థానంలో గురుడు వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళీ డిసెంబర్ 5వ తేదీన మిథున రాశిలోకి వస్తాడు. అంటే గురుడు మీ జన్మరాశిలోను మరియు అంటే 2వ స్థానంలోను సంచరించేటటువంటి రోజులలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ఆర్థిక పరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మం వైపుగా మిథున రాశి వారు అడుగులు వేస్తూ ఉంటారు. ప్రత్యేకించి జనాకర్షణ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు విద్యార్థులు విద్యలో కూడా అనుకూలంగా అడుగులు వేయలేకపోయినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అడుగులు పడుతూ ఉంటాయి.
గురుడు మీ జన్మరాశిలోకి రాగానే గురు బలం వస్తుంది. గురు బలం వస్తే ఏమవుతుందో తెలుసా అండి? మనస్సులో ఏది సంకల్పించుకుంటే అది జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వస్తుంది, ఇల్లు లేని వారికి ఇల్లు వస్తుంది. అంటే గురుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు గురు బలం పెరుగుతుంది. తద్వారా అన్ని రకాలైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కొంత కలుగుతాయి. అలానే వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్స్, మీరు ఏ ప్రొఫెషన్లో అయితే ఉన్నారో ఆ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. డిసెంబర్లో మాత్రం అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు మిథున రాశి వారికి సూచిస్తుంటాయి. కాబట్టి ఆ రోజుల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా మీ జన్మరాశికి శని దశమ స్థానంలోకి సంచరిస్తున్నాడు కదా. ఈ దశమ స్థానంలో శని సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే చిరకాల వాంఛలు కూడా నెరవేరుతాయి. అంటే అసలు ఇప్పటిదాకా ఏమిటి నేను మాత్రమే ఇలా ఉన్నానని బాధపడినటువంటి వారికి కూడా చిరకాల వాంఛలని కూడా నెరవేరుతాయి. పట్టుదల పెరుగుతుందండి, విజయం పెరుగుతుంది, ఏదైనా సరే సాధించాలి అనే తపన పట్టుదల పెరుగుతుంది. శని భగవానుడి యొక్క కారణం చేత సోమరితనాన్ని వదిలేస్తారు. తపన, అసలు ఏదైనా సాధించాలనేటువంటి ఒక రకంగా చెప్పాలంటే బర్నింగ్ డిజైర్, అది మిమ్మల్ని విజయ తీరాలకు ఈ సంవత్సరం మిథున రాశి వారిని తీసుకెళ్తుంది. అంటే అలానే అధికారం అనేటటువంటిది కూడా మిథున రాశి వారికి బాగా దగ్గర చేస్తుంది. తల్లిదండ్రులు కూడా చక్కటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మారుతారు. ఇక్కడ మీకు తీసుకుంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహము యొక్క దశమ వీక్షణం మీ జన్మరాశికి సప్తమ స్థానం మీద ఉంటుంది. మీ జన్మరాశిలో గురుడు ఉంటాడు. కాబట్టి ఇప్పటిదాకా ఆటంకాలతో ఉన్నటువంటి వివాహ ప్రయత్నాలు కూడా అంటే ఆ వివాహ ప్రయత్నాలలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోయి అవివాహితులకు వివాహ యోగం కూడా కలుగుతుంది. ఇది మిథున రాశి వారికి చెప్పాలంటే ఒక డబ్బా స్వీట్స్ తిన్నంత ఆనందం కలగాలి. అంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ పొందుతారు. అలానే రాహువు మరియు కేతువు యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే ఇప్పటిదాకా దశమ స్థానంలో రాహు ఉన్నాడు. దశమ స్థానం కర్మస్థానంలో రాహు యొక్క సంచారం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రకరకాలైన ఆటంకాలు లేదా వీసా సమస్యలతో రకరకాల సమస్యలతో బాధపడినటువంటి వారికి ఎప్పుడైతే రాహు 9వ స్థానంలోకి వస్తాడో, భాగ్యస్థానంలోకి వెళ్తాడో, ఇక్కడ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఊహించనటువంటి విధంగా విదేశీ ప్రయాణాలు కలుగుతాయి. ఉద్యోగులు స్థిరమైనటువంటి స్థిరత్వాన్ని పొందుతారు. అలానే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారు ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు చతుర్థంలో సంచరించేటటువంటి కేతువు యొక్క దుష్ప్రభావం తొలగిపోయి తృతీయ స్థానంలో కేతువు రాగానే మిథున రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి అసలు ఎక్కడా కూడా ఈవెన్ 1% కూడా ప్రతికూలత లేనటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. మరి ఈ సంవత్సరం వచ్చేటప్పటికీ ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కానీ వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కోరుకున్నటువంటి చోటికి ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, అన్ని విధాలుగా లాభిస్తుంది. అసలు చెప్పాలంటే డెవలప్మెంట్స్ అనేటటువంటివి ఊహకందనటువంటి విధంగా ఇక్కడ మిథున రాశి వారు పొందుతారు. కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేటటువంటి వారికి పర్మనెంట్గా మారుతూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి దశమ స్థానంలో సంచరించేటటువంటి శని బ్రహ్మాండమైనటువంటి పదవీ యోగాన్ని ఇస్తాడు. అలానే వ్యాపారం చేసేటటువంటి ఆయిల్ బిజినెస్ కానీ పెట్రోలియం బిజినెస్ కానీ లేదా ఐరన్ బిజినెస్ కానీ మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని ఇక్కడ మిథున రాశి వారు పొందుతారు. విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఎవరైతే ఇప్పటి వరకు కాన్సన్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడ్డారో అటువంటి వారికి అసలు ఒక్కసారిగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతాయి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు విద్యార్థులు కూడా పొందుతారు. సినిమా రంగంలో ఉన్న వారికి, కళాకారులకు, టీవీ నటీనటులకు మొదలైన వారికి కనుక తీసుకుంటే దశమ స్థానంలో శని, జన్మంలో గురుడు, అలానే 9వ స్థానంలో రాహువు, తృతీయంలో కేతువు, 4 గ్రహాలు కూడా
సంపూర్ణమైనటువంటి అనుకూలతనిచ్చేటటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత వీరికి బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది. అవకాశాలు వెల్లువలాగా వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా సాగుతుంది అని చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయదారులను కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలో కూడా సంపూర్ణమైనటువంటి లాభాన్ని పొందుతారు. గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరిపోతాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ ఫార్మ్స్ మొదలైనటువంటి నిర్వహించేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. చెరకు పంటకు బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ కూడా పెరుగుతుంది. అలానే గోధుమ పంటలు వేసేటటువంటి వారికి కూడా అనుకూలత మారుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని కనుక చేయాలంటే ఏ రోజు వీరికి బాగుంటుంది, ఏ తేదీ బాగుంటుందంటే నంబర్ 5 అనేటటువంటిది వీరికి అదృష్ట సంఖ్యగా మారుతుంది. ఇంకా ఈ సంవత్సరం ఉమ్మడి వ్యాపారాలు చేసేటటువంటి వారికి జాయింట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ధైర్యంతో, సాహసంతో సంపూర్ణమైనటువంటి విజయాలను ఈ సంవత్సరం ఇక్కడ ఈ మిథున రాశి వారు పొందుతారు. నిజాయితీ పరులకు ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. ఎవరైతే షార్ట్కట్లో డబ్బులు సంపాదించాలనుకుంటారో, అక్రమమైనటువంటి మార్గంలో ముందుకు వెళతారో, దశమ స్థానంలో శని మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. మీ రాశికి 12వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఆ దశమ స్థానంలో సంచరించేటటువంటి శని కొరడా ఝుడిపిస్తాడు. అక్రమమైనటువంటి మార్గాలలో ధన సంపాదన కోసం ప్రయత్నించేటటువంటి వారికి తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ సంవత్సరం వస్తాయి. కాబట్టి ధర్మ మార్గంలో జీవితంలో ముందుకు నడిచేటటువంటి వారికి ఈ సంవత్సరం చాలా గొప్పగా శ్రీరామ రక్షగా ఉంటుంది అని భావించాలి. మరి ఇంత గొప్ప ఫలితాలు ఈ మిథున రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తించాలనే కోరుకుంటున్నాను. ఇంకా ఎవరికైతే వర్తించడం లేదు అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకుని దోషం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలితాలు. శుభం.